టీశాట్ వీక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు జూన్ నెలలో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు అంతర్జాతీయ అంశాల గురించి చర్చించుకుందాం. మొట్టమొదటి అంతర్జాతీయ అంశం రింపాక్ ఎక్సర్సైజ్ 2022. ఈ రింపాక్ ఎక్సర్సైజ్ అనేటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద నౌకా విన్యాసాలకు సంబంధించిన ఎక్సర్సైజ్. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ప్రపంచంలోనే అతిపెద్ద నౌకా యుద్ధ విన్యాసాలకు సంబంధించిన అంశం కాబట్టి చాలా ఇంపార్టెంట్. సో రింపాక్ ఎక్సర్సైజ్ ఎప్పుడు జరిగింది లేదా ఎక్కడ జరిగింది, ఏ దేశాల మధ్యలో జరిగింది అని కూడా అడగవచ్చు. సో రింపాక్ ఎక్సర్సైజ్ సంబంధించిన అంశాలు ఏంటో చూద్దాం. సో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నౌకా విన్యాసాలకు సంబంధించిన అంశం. అంతేకాకుండా ఇది ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరుగుతుంది అంటే జూన్ 29 నుంచి జూన్ 29 నుంచి ఆగస్టు 4 వరకు జరిగే నౌకా విన్యాసాలు. సో ఎక్కడ వీటిని జరుపుతున్నారు లేదా ఎక్కడ ఈ విన్యాసాలు జరుగుతున్నాయి అంటే అమెరికాలోని హనోల్లో మరియు శాండియాగోలో. ఎక్కడ అమెరికాలో. ఈ యుద్ధ విన్యాసాల్లో పాల్గొనే కంట్రీస్ ఎన్ని అంటే పాల్గొనే దేశాలు ఎన్ని అంటే 26. సో భారత్తో పాటుగా మిగతా 25 దేశాలు కూడా పాల్గొనబోతున్నాయి. సో భారతదేశం తరపు నుండి ఐఎన్ఎస్ సాత్పురా అనేది ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది. ఐఎన్ఎస్ సాత్పురా ఇండియన్ నేషనల్ సంబంధించింది. దానికి ఏది అంటే ఐఎన్ఎస్ సాత్పురా ఎక్కడ పార్టిసిపేట్ కాబోతుంది రింపాక్ అనే ఎక్సర్సైజ్లో. ఎక్కడ జరుగుతున్నాయి అంటే అమెరికాలో. ఈ క్వశ్చన్ ఇలా కూడా అడగొచ్చు చూడండి. ప్రపంచంలోనే అతిపెద్ద నౌకా విన్యాసాలు ఏది అని అడగొచ్చు. ఏది అంటే రింపాక్ ఎక్సర్సైజ్. ఇది రింపాక్ ఎక్సర్సైజ్ ఎక్కడ జరుగుతున్నాయి ఇప్పుడు అంటే అమెరికాలో. భారతదేశం నుండి పాల్గొంటున్న నౌక ఏది అంటే ఐఎన్ఎస్ సాత్పురా. ఏది ఐఎన్ఎస్ సాత్పురా. నెక్స్ట్ అంశం ప్రపంచ పర్యావరణ పనితీరు సూచి ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. ప్రపంచ పర్యావరణ సూచి లేదా ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. సో ఇది ఏ సంస్థ వాళ్ళు ఎవరు దీన్ని సంయుక్తంగా రిలీజ్ చేస్తారు అంటే కొలంబియా విశ్వవిద్యాలయాల చేత ఇది రిలీజ్ చేయబడుతుంది. సో భారతదేశం యొక్క స్థానం ఎంత దాంట్లో అంటే 180. సో చాలా చింతించాల్సిన విషయం ఏంటి అంటే చిట్ట స్థానంలో ఉంది దీంట్లో. సో ప్రపంచ పర్యావరణ సూచి పనితీరు సూచి లేదా ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 180వ స్థానం. ఎంత? 180వ స్థానం. సో మొదటి 3 స్థానాల్లో ఉన్న దేశాలు ఏంటి అంటే డెన్మార్క్, యూకే మరియు ఫిన్లాండ్. ఏంటి? ఫస్ట్ స్థానంలో ఉన్నది ఏంటి అంటే డెన్మార్క్. సో ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఈపీఐలో 2022 గాను మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది అని అడగచ్చు. ఏది అంటే డెన్మార్క్. భారతదేశం స్థానం ఎంత అంటే చిట్ట స్థానం, అది 180వ స్థానం. యూరోపియన్ యూనియన్ ఇటీవల వార్తల్లో నిలిచింది. ఎందుకు అంటే రష్యా చమురుపై యూరోపియన్ యూనియన్ నిషేధం విధించింది. సో యూరోపియన్ యూనియన్కి సంబంధించిన అంశం కాబట్టి అది ఏంటి అంటే అక్కడ యూరోప్ తన చమురు అవసరాల్లో 25% మరియు గ్యాస్ అవసరాల్లో 45% రష్యాపైనే ఆధారపడి ఉంటుంది. ఉక్రెయిన్ పైన దాడి చేస్తున్నందుకు గాను రష్యా చేస్తున్న దాడి ఏదైతే ఉందో దాన్ని నిరసనకు గాను యూరోపియన్ యూనియన్ రష్యా చమురు పైన నిషేధం విధించడం జరిగింది. నెక్స్ట్ అంశం హిందీ భాష. సో హిందీ భాష ఇటీవల వార్తల్లో నిలిచింది. ఎందుకు అంటే ఐక్యరాజ్య సమితి తాను జరిపే ప్రత్యుత్తరాల్లో హిందీ భాషను కూడా పెట్టడం జరిగింది. అందుకు గాను హిందీ భాష ఇటీవల వార్తల్లో నిలిచింది. సో ఐక్యరాజ్య సమితి ప్రత్యుత్తరాల్లో భాగంగా భారతదేశానికి సంబంధించిన ఏ భాష స్థానం పొందింది అని అడగచ్చు. ఏది అంటే హిందీ భాష. సో ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో తీర్మానం చేయడం జరిగింది హిందీ ఉంటుంది అని చెప్పి. సో ఐక్యరాజ్య సమితి 6 అధికార భాషలు ఉన్నాయి. ఆ 6 అధికార భాషలు ఏంటి అని అడగచ్చు. లేదా ఈ 6 అధికార భాషలో కానిది ఏది అని కూడా అడగచ్చు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అయినా అడగచ్చు. సో 6 అధికార భాషలు ఏంటి అంటే ఇంగ్లీష్, ఫ్రెంచ్, చైనీస్, స్పానిష్, అరబిక్, రష్యన్. ఏంటి? ఇంగ్లీష్, ఫ్రెంచ్, చైనీస్, స్పానిష్, అరబిక్, రష్యన్. సో అలాంటి అధికార భాషలు 6 ఉన్నాయి ఐక్యరాజ్య సమితికి. అలా కాకుండా అధికార భాషలు కాకుండా ఇలా ప్రత్యుత్తరాలు కానీ ఏదైనా అంశాలు కానీ రిలీజ్ చేసినప్పుడు దాన్ని హిందీలో కూడా రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది. ఎవరు? ఐక్యరాజ్య సమితి. నెక్స్ట్ అంశం ఉత్తమ ఎయిర్ ఫోర్స్లకు సంబంధించిన అంశం. సో ప్రపంచంలోనే ఉత్తమ ఎయిర్ ఫోర్స్ ఏది అని చెప్పి ఒక సంస్థ వాటికి సంబంధించిన డేటా కానీ ర్యాంకింగ్స్ కానీ ఇవ్వడం జరిగింది. సో దేశాల వారీగా చూస్తే భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అంటే 3వ స్థానంలో. సో ఎయిర్ ఫోర్స్ వింగ్ స్థానంలో చూసినట్టయితే
ఎన్నో స్థానంలో ఉంది అంటే 6వ స్థానంలో. ఎన్నో స్థానంలో? 6వ స్థానం. ఈ రిలీజ్ చేసిన అంశాలు ఎవరి చేత రిలీజ్ చేయబడ్డాయంటే వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడర్న్ మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ అనే సంస్థ చేత ఇవి రిలీజ్ చేయబడ్డాయి. నెక్స్ట్ క్వాంటిటీతో పాటు క్వాలిటీ రెండిట్లోనూ అమెరికా దళాలు ప్రపంచంలోనే టాప్‌గా ఉన్నాయి. సో, క్వాంటిటీ అంటే ఎక్కువ ఎయిర్ ఫోర్స్ దళం ఉన్నటువంటిది, లేకపోతే క్వాలిటీ పరంగా, నైపుణ్య పరంగా మొదటి స్థానంలో ఉన్నది ఏది అంటే అమెరికా. ఇది అమెరికా దళాలు మొదటి స్థానంలో ఉన్నాయి. ర్యాంకింగ్‌లో చైనా ఎయిర్ ఫోర్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కంటే కూడా వెనుకే ఉంది. సో, అక్కడ క్వాంటిటీ ఉన్నా గానీ క్వాలిటీ మనకన్నా తక్కువగానే ఉంది. సో, చైనా ఎయిర్ ఫోర్స్ మనకంటే తక్కువగానే ఉందన్నమాట. నెక్స్ట్ ప్రపంచ తొలి 10 పాఠశాలలో భారత్ నుంచి 5 పాఠశాలలకు స్థానం రావడం జరిగింది. సో, యునైటెడ్ కింగ్డమ్‌లోని యూకే ఉన్నటువంటి T4 ఎడ్యుకేషన్ అనే డిజిటల్ మీడియా వాళ్ళు ఈ గుర్తింపు ఇవ్వడం జరిగింది. మొత్తం 5 కేటగిరీలు ఉండగా ఒక్క కేటగిరీలో ఒక్కొక్క అత్యుత్తమ పాఠశాలను ఎంపిక చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రపంచంలో ఉన్నటువంటి తొలి 10 పాఠశాలలో భారత్ నుంచి 5 పాఠశాలలకు స్థానం లభించడం జరిగింది. నెక్స్ట్ అమెరికా ద్రవ్యోల్బణం ఇటీవల వార్తల్లో నిలిచింది. మే నెలలో అమెరికా ద్రవ్యోల్బణం ఎంత శాతం ఉంది అంటే 8.6%. ఎంత? 8.6%. గడిచిన 40 ఏళ్ళు అంటే ఇంతకుముందు ఉన్నటువంటి 40 ఏళ్ళు అంటే 1982 తర్వాత ఈ స్థాయి ద్రవ్యోల్బణం జరగడం ఇదే మొదటిసారి. సో, అమెరికా ద్రవ్యోల్బణం ఎంత మే నెలలో అంటే 8.6%. నెక్స్ట్ షాన్జోష్ యుద్ధ నౌక. షాన్జోష్ యుద్ధ నౌక అనేది చాలా ఏళ్ల క్రితము నీటిలో మునిగిపోయిన ఒక నౌకగా చెప్తారు. సో, దానిపైన ఒక నవల కూడా రావడం జరిగింది. ఆ నవలకు నోబెల్ బహుమతి రావడం కూడా జరిగింది లిటరేచర్ విభాగంలో. సో, షాన్జోష్ యుద్ధ నౌకని ఇటీవల ఎక్కడ గుర్తించారు అని అడగొచ్చు. ఎక్కడ అంటే కొలంబియా తీర ప్రాంతంలో అయినటువంటి కార్టాజినా తీరంలో. ఎక్కడ? కార్టాజినా అనే తీరంలో. ఎందుకు ఇది అత్యంత ప్రభావితం లేదా అత్యంత ముఖ్యమైన వార్తగా ఉంది అంటే ఎన్నో ఏళ్ళుగా ఉన్నటువంటి ఈ యుద్ధ నౌకలో ఎంతో విలువైన సంపద ఉంది అని చెప్పి చెప్తారనమాట. దాని ఆధారంగానే ఎన్నో రచనలు, సినిమాలు కూడా రావడం జరిగింది. సో, అలా వచ్చిన ఒక రచనే ఏంటి అంటే లవ్ ఇన్ ది టైమ్ ఆఫ్ కలరా. సో, లవ్ ఇన్ ది టైమ్ ఆఫ్ కలరా అనే ఒక నవలకి నోబెల్ బహుమతి రావడం జరిగింది సాహిత్య రంగంలో. అది రాసిన వ్యక్తి పేరేంటి అని అడగొచ్చు. గ్యాబ్రియల్ గార్సియా మార్కెజ్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. షాన్జోస్ యుద్ధ నౌక గురించి అడిగే అంశం కంటే కూడా దానికి సంబంధించిన ఇతివృత్తంతో తీసుకున్న ఒక నవల నోబెల్ సాహిత్య పురస్కారం పొందింది కాబట్టి దాని గురించి అడిగే అవకాశం ఉంది. ఆ నవల పేరేంటి? లవ్ ఇన్ ది టైమ్ ఆఫ్ కలరా అనేది ఆ నవల యొక్క పేరు. సో, దాన్ని రచించిన వ్యక్తి ఎవరు అంటే గ్యాబ్రియల్ గార్సియా మార్కెజ్ అనే వ్యక్తి దీన్ని రచించడం జరిగింది. నెక్స్ట్ అంశం 3D ప్రింటెడ్ చెవి. సో, ప్రింటెడ్ చెవి 3Dలో తయారు చేయడం జరిగింది. అది ఎక్కడ ఎవరు తయారు చేశారంటే టెక్సాస్కు చెందిన ఒక 3D బయో థెరప్యూటిక్స్ అనే సంస్థ దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. సో, ఏ టెక్నాలజీ ద్వారా అంటే ఆరినోవో అనే టెక్నాలజీ ద్వారా దీన్ని రూపొందించడం జరిగింది. సో, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 3D ప్రింటెడ్ చెవిని రూపొందించడం జరిగింది. ఎక్కడ అంటే టెక్సాస్కి సంబంధించిన శాస్త్రవేత్తలు. నెక్స్ట్ ప్రపంచంలోనే అతి పెద్దదైన మొక్కని ఇటీవల గుర్తించడం జరిగింది. ఎక్కడ అంటే ఆస్ట్రేలియా పశ్చిమ తీరంలో. సో, ఆస్ట్రేలియా పశ్చిమ భాగంలో ఉన్నటువంటి షార్క్ తీరంలో దీన్ని గుర్తించడం జరిగింది నీటి అడుగు భాగాన. సో, దాదాపు 150 కిలోమీటర్ల పొడవు వెడల్పు అనేలాగా కొన్ని ఎక్కువ పెద్ద మొత్తంలో ఉన్నందుకు గాను దీన్ని ప్రపంచంలోనే అతిపెద్ద మొక్కగా దీన్ని గుర్తించారు. సో, దీని యొక్క ఏజ్ ఎంత ఉంది, దీని వయసు ఎంత ఉంది అని పరిగణలోకి తీసుకుంటే దాదాపు 4500 సంవత్సర కాలం నాటిది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో, ప్రపంచంలోనే అతిపెద్ద మొక్క ఏది, దాని పేరేంటి అని అంటే పాసిడోనియా ఆస్ట్రేలిస్ అనేది దానికి నామకరణం చేయడం జరిగింది. సో, దీన్ని ఎక్కడ గుర్తించారు అంటే ఆస్ట్రేలియాలోని తీర ప్రాంతంలో. ఎక్కడ? ఆస్ట్రేలియాలోని తీర ప్రాంతంలో. నెక్స్ట్ టర్కీ పేరును కాస్త ఇటీవల మార్పు చేయడం జరిగింది. ఏమని పెట్టారంటే తుర్కీ ఏ లేదా టోర్కీ ఏ అని పెట్టడం జరిగింది. సో, అధికారికంగా పేరు మార్చడం జరిగింది. దాని యొక్క రాజధాని ఏది అంటే అంకారా. ఏది? అంకారా. టర్కీ అధ్యక్షుడిగా ఇప్పుడు ఎవరు ఉన్నారు అక్కడ అంటే రెసిప్ తయ్యిప్ ఎర్డోగన్. ఎవరు? రెసిప్ తయ్యిప్ ఎర్డోగన్ అనే వ్యక్తి అక్కడ అధ్యక్షుడిగా ఉన్నారు. సో, టర్కీ పేరుని ఏమని మార్చారు? టర్కీ ఏ. సో, టర్కీ యొక్క రాజధాని ఏది అంటే అంకారా. ఏది? అంకారా.
నెక్స్ట్ అంశం కుర్దిస్తాన్ ప్రాంతం. సో కుర్దిస్తాన్ ప్రాంతము ఇటీవల వార్తల్లో నిలిచింది. ఎందుకంటే చాలా ఏళ్ల కాలం నాటి ఒక నగరము అక్కడ బయలుపడడం జరిగింది. సో ఎక్కడ ఉంది ఇది కుర్దిస్తాన్ ప్రాంతం అంటే ఇరాక్లో. ఎక్కడ? ఇరాక్లోని ఖొమెనీలో. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ప్రాంతాల గురించి ఈ మధ్య ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా అడుగుతున్నాడు. సో కెమెనీలా అనే ప్రాంతం ఎక్కడుంది అని అడగొచ్చు, లేదా కుర్దిస్తాన్ ప్రాంతం ఎక్కడుంది అని అడగొచ్చు. ఎక్కడ అంటే ఇరాక్. సో దాదాపు 3400 ఏళ్ల నాటి ఒక పురాతన నగరం అక్కడ బయటపడడం జరిగింది. సో ఎట్లా బయటపడింది అంటే టైగ్రిస్ నది ఉంటుందిగా, అక్కడ ప్రవహించే టైగ్రిస్ నది అది ఎండిపోయిన కారణంగా అక్కడ అవశేషాలు అనేవి బయలుపడడం జరిగింది. సో ఇలా కూడా అడగొచ్చు చూడండి, టైగ్రిస్ నది ఎక్కడ ప్రవహిస్తుంది అని అడగొచ్చు. ఎక్కడంటే ఇరాక్లో. ఎక్కడ? ఇరాక్లో. సో ఇరాక్ సంబంధించిన అంశం కాబట్టి దాని యొక్క క్యాపిటల్ ఏది? బాగ్దాద్. ఏది? బాగ్దాద్. ప్రెసిడెంట్గా ఎవరున్నారు అక్కడ అంటే బర్హం సలీహ్ అనే వ్యక్తి అక్కడ ప్రెసిడెంట్గా ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే ముస్తఫా అల్ ఖదీమ్ని అక్కడ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. సో కుర్దిస్తాన్ అనే ప్రాంతం ఎక్కడ ఉంది? ఇరాక్లో. లేదా టైగ్రిస్ అనే నది ఎక్కడ ప్రవహిస్తుంది అంటే ఇరాక్లో. రైట్ టు రిపేర్ యాక్ట్. సో రైట్ టు రిపేర్ యాక్ట్ని ఎక్కడ ప్రపంచంలోనే మొదటిసారిగా ప్రారంభించబోతున్నారు అంటే న్యూయార్క్లో. ఎక్కడ? న్యూయార్క్లో. సో రైట్ టు రిపేర్ యాక్ట్ అంటే ఏంటి అంటే రిపేర్కి సంబంధించిన అంశాలు, వాటికి సంబంధించిన అంశాలతో పాటుగా ఒక డాటాను రిలీజ్ చేయాలి, జనాలకు చెప్పాలనే ఉద్దేశంతో పెట్టిందే ఈ రైట్ టు రిపేర్ యాక్ట్. సో రైట్ టు రిపేర్ యాక్ట్ తీసుకొచ్చింది ఎక్కడ అని అడగొచ్చు. ఎక్కడంటే న్యూయార్క్లో. ప్రపంచంలోనే తొలిసారిగా ఇలాంటి యాక్ట్ రావడం. నెక్స్ట్ రాధా అయ్యంగార్ ప్లంబ్. సో రాధా అయ్యంగార్ ప్లంబ్ అనే వ్యక్తి ఇటీవల వార్తల్లో నిలిచారు. ఎందుకు అంటే ప్రస్తుతం రక్షణ శాఖలో అండర్ సెక్రటరీ చీఫ్ ఆఫ్ స్టాఫ్గా ఉన్నారు. ఎక్కడంటే యుఎస్లో. సో అక్కడ బైడెన్ సర్కారు లేదా బైడెన్ ప్రభుత్వము రక్షణ శాఖ డిప్యూటీ అండర్ సెక్రటరీగా నామినేట్ చేయడం జరిగింది. సో రక్షణ శాఖ డిప్యూటీ అండర్ సెక్రటరీగా బైడెన్ నామినేట్ చేయబడ్డ వ్యక్తి ఎవరు? బైడెన్ నామినేట్ చేసిన వ్యక్తి ఎవరు అని అడగవచ్చు. రాధా అయ్యంగార్ ప్లంబ్. నెక్స్ట్ వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ 2022. సో వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ 2022లో భారతదేశం యొక్క స్థానం ఎంత అని అడగచ్చు. సో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 43వ స్థానం. అంతకుముందు ఎంత ఉంది అంటే 2021లో భారతదేశం యొక్క స్థానం 37 ఉంది. ఎంత? 37. సో వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానం ఎంత? 43వ. సో మొదటి స్థానంలో ఉంది ఏది అని అడగచ్చు. ఇలాంటి సూచీలు వచ్చినప్పుడు ఏంటంటే దాన్ని ఎవరు రిలీజ్ చేస్తున్నారు, భారతదేశం యొక్క స్థానం ఎంత, లేదా మొదటి స్థానంలో ఉన్నది ఏంటి అని అడగవచ్చు. సో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది అంటే డెన్మార్క్. సో మొత్తం ఎన్ని దేశాలను పరిగణనలోకి తీసుకున్నారంటే 63 దేశాలను పరిగణనలోకి తీసుకున్నారు. మొదటి స్థానంలో ఉంది డెన్మార్క్, సెకండ్ ప్లేస్లో ఉంది స్విట్జర్లాండ్. సో ఏ సంస్థ చేత ఇది రిలీజ్ చేయబడుతుంది అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ సంస్థ చేత ఇది రిలీజ్ చేయబడుతుంది. వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ 2020లో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 43వ స్థానం. అంతకుముందు 2021లో భారతదేశం యొక్క స్థానం ఎంత? 37. మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది అంటే డెన్మార్క్, సెకండ్ ప్లేస్లో స్విట్జర్లాండ్. ఏ సంస్థ చేత ఇది రిలీజ్ చేయబడుతుంది అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ సంస్థ చేత ఇది రిలీజ్ చేయబడుతుంది. నెక్స్ట్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. సో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి కదా. సో ఈ ఎఫ్డిఐల గురించి, ఎఫ్డిఐలు ఉంటాయి కదా, దానికి సంబంధించి ఒక సూచి రావడం జరిగింది. దాంట్లో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే ఎఫ్డిఐలను గ్రాస్ప్ చేసుకునే లేదా ఎఫ్డిఐలను మన దేశం వైపుకు రప్పించుకునేలా చేసుకోవడంలో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 7వ స్థానం. ఎంత? 7వ స్థానం. మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది అంటే అమెరికా. ఇది అమెరికా. సో చైనా దేశం ఎన్నో స్థానంలో ఉంది అంటే 2వ స్థానం. ఎన్నో స్థానంలో? 2వ స్థానంలో. సో ఎవరు దీన్ని రిలీజ్ చేస్తున్నారంటే UNCTAD అనే సంస్థ దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. UNCTAD అంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో భారతదేశం స్థానం ఎంత? 7వ స్థానం. అమెరికా స్థానం ఎంత? మొదటి స్థానం. చైనా స్థానం ఎంత? 2వ స్థానం. నెక్స్ట్ ప్రతి సిగరెట్పై హెచ్చరిక. సో ఇక్కడ చూడండి, భారతదేశంలో సిగరెట్ తాగడం హానికరం అని చెప్పి సిగరెట్ ప్యాక్ పైన ఉంటుంది. అలా కాకుండా ప్రతి సిగరెట్ పైన హెచ్చరిక ఉండేలా ఒక దేశ ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోబోతుంది. ఏ దేశం అంటే కెనడా. ఇది కెనడా. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి సిగరెట్పై హెచ్చరికని ప్రింట్ చేయబోతున్న
దేశం ఏది అంటే కెనడా. సో కెనడాకు సంబంధించిన అంశం కాబట్టి అక్కడ ప్రధానమంత్రిగా ఎవరున్నారు? జస్టిన్ ట్రూడో. ఎవరు? జస్టిన్ ట్రూడో. నెక్స్ట్ భారతదేశానికి ముడి చమురు సరఫరా. సో భారతదేశానికి ముడి చమురు సరఫరా అంటే ముడి చమురుని మనం ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటాం. ఆ దిగుమతిలో ఒక దేశాన్ని అతిక్రమించి ఆ దేశ స్థానాన్ని పొందిన దేశం ఏది అంటే రష్యా. అంతకుముందు ఆ స్థానంలో ఎవరు ఉండేవారు అంటే సౌదీ అరేబియా. సో ఫస్ట్ ప్లేస్లో ఎవరు అంటే ఇరాక్. సో భారతదేశము ముడి చమురు సరఫరాని ఎక్కువగా ఎక్కడి నుండి తీసుకుంటుంది అంటే ఇరాక్, తర్వాత రష్యా, మూడవది సౌదీ అరేబియా. సో చాలా ఇంపార్టెంట్ అండి. ఆర్డర్లో అడగొచ్చు అనమాట. ఎక్కడి నుండి ఎక్కువగా తీసుకుంటాం, సెకండ్ ఏది, థర్డ్ ఏది. సో భారతదేశానికి ముడి చమురు ఎక్కువగా ఎక్కడి నుండి వస్తుంది? ఇరాక్ నుండి. సెకండ్ ప్లేస్ ఏది? రష్యా. నెక్స్ట్ అంశం గంజాయి సాగుకు చట్టబద్ధత. సో గంజాయి సాగు చేస్తే చూడండి ఇల్లీగల్ అని చెప్తాం, చట్టరీత్యా నేరం. సో అలా కాకుండా గంజాయి సాగుని చట్టబద్ధం చేసింది ఏది? ప్రపంచంలోనే తొలిసారిగా ఏ దేశం అంటే థాయిలాండ్. ఎక్కడ? థాయిలాండ్. సో థాయిలాండ్లో ఉండే అక్కడ ప్రజలు కొందరు ఏం చేస్తారు అంటే వైద్యం కోసం వీటిని వాడుకోవడం జరుగుతుంది. సో ఔషధాల తయారీకి మాత్రమే వాడేందుకు ఈ చట్టాన్ని తేవడం జరిగింది. సో గంజాయి సాగుకు చట్టబద్ధత కల్పించిన దేశం ఏది? ప్రపంచంలోనే మొదటి దేశం ఏది అంటే థాయిలాండ్. ఇది థాయిలాండ్. నెక్స్ట్ బుద్ధుని అవశేషాల ప్రదర్శన. సో బుద్ధునికి సంబంధించిన అవశేషాలు ఉంటాయిగా, వాటిని ఇటీవల ఒక దేశంలో ప్రదర్శించడం జరిగింది. ఎక్కడ అంటే మంగోలియాలోని ఒక మఠంలో. ఎక్కడ? మంగోలియాలోని ఒక మఠంలో. కేంద్ర న్యాయశాఖ మంత్రి అయినటువంటి కిరణ్ రిజిజు నేతృత్వంలోని ఒక బృందం వీటిని అక్కడికి తీసుకెళ్లడం జరిగింది. సో బుద్ధుని అవశేషాల ప్రదర్శన ఎక్కడ జరిగింది ఇటీవల అంటే ఎక్కడ? మంగోలియాలో. ఎక్కడ? మంగోలియా. బుద్ధునికి సంబంధించి బుద్ధ పూర్ణిమ లాస్ట్ టైం ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాము. సో బుద్ధ పూర్ణిమ సందర్భంగా భారతదేశ ప్రధానమంత్రి నేపాల్ పర్యటనకు వెళ్ళాడని చెప్పి బుద్ధునికి సంబంధించిన 4 అంశాలు. సో బుద్ధునికి పుట్టుక ఎక్కడ జరిగింది, నిర్వాణం ఎక్కడ జరిగింది, బుద్ధుని మొదటి ప్రీచెస్ ఎక్కడ జరిగాయి, బుద్ధుని యొక్క జ్ఞానోదయం ఎక్కడ కలిగింది అని చెప్పుకున్నాం. సో బుద్ధుని జననం ఎక్కడ జరిగింది అంటే కపిలవస్తులో. సో బుద్ధుని యొక్క నిర్వాణం ఎక్కడ జరిగింది అంటే కుషినగర్లో. బుద్ధుని యొక్క మొదటి ప్రీచింగ్ లేదా మొదటి స్పీచెస్ ఎక్కడ జరిగాయంటే సారనాథ్లో. సో బుద్ధుడికి ఎక్కడ జ్ఞానోదయం అయింది అంటే బోధ్గయ, బీహార్లో. సో ఈ 4 ప్లేస్ కూడా బుద్ధునికి సంబంధించిన అంశాలు ఇంపార్టెంట్. అలాగే బుద్ధునికి సంబంధించిన అష్టాంగ మార్గాలు, త్రిపీటకాలు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో బుద్ధుని అవశేషాల ప్రదర్శన ఎక్కడ జరిగింది అంటే మంగోలియాలో. ఎక్కడ? మంగోలియాలో. నెక్స్ట్ వరల్డ్ మోస్ట్ లివబుల్ సిటీ. సో వరల్డ్స్ మోస్ట్ లివబుల్ సిటీలో మొదటి స్థానంలో ఉన్నది ఏది అంటే వియన్నా. ఇది ఆస్ట్రియాలోని వియన్నా. సో సెకండ్ ప్లేస్లో ఉన్నది ఏది అంటే డెన్మార్క్లోని కోపెన్హాగన్. మూడో ప్లేస్లో ఉన్నది ఏంటి అంటే స్విట్జర్లాండ్లోని జూరిచ్. స్విట్జర్లాండ్లోని జూరిచ్. సో వరల్డ్స్ మోస్ట్ లివబుల్ సిటీలో మొదటి స్థానంలో ఉన్నది ఏది? ఆస్ట్రియాలోని వియన్నా, డెన్మార్క్లోని కోపెన్హాగన్ సెకండ్ ప్లేస్లో, థర్డ్ ప్లేస్లో ఏదంటే స్విట్జర్లాండ్లోని జూరిచ్లో. సో ఆక్లాండ్ అనేది 2021లో మొదటి స్థానంలో ఉంది. ఈ ఇయర్ కాస్త దాని ప్లేస్ ఎంతకు పడిపోయిందంటే 34వ స్థానానికి. సో ఎవరు దీన్ని రిలీజ్ చేస్తారంటే ఎకనామిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ చేత EIU అనే ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ వాళ్ళు దీన్ని రిలీజ్ చేస్తారు. సో వరల్డ్స్ మోస్ట్ లివబుల్ సిటీగా ఉన్నది ఏది అంటే ఆస్ట్రియాలోని వియన్నా. ఇది ఆస్ట్రియాలోని వియన్నా. సెకండ్ ప్లేస్లో ఉన్నది ఏదంటే డెన్మార్క్లోని కోపెన్హాగన్. థర్డ్ ప్లేస్లో ఉన్నది ఏదంటే స్విట్జర్లాండ్లోని జూరిచ్. 2021లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి ఆక్లాండ్, న్యూజిలాండ్లోని ఆక్లాండ్ ఇయర్ ఏ ప్లేస్కు పడిపోయింది అంటే 34th ప్లేస్కు పడిపోవడం జరిగింది. ఎవరు దీన్ని రిలీజ్ చేస్తారంటే ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ వాళ్ళు దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. యూ డోంట్ నో వాట్ వార్ ఈస్ ద డైరీ ఆఫ్ యంగ్ గర్ల్ ఫ్రమ్ ఉక్రెయిన్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచే ఒక పబ్లిషర్స్ దీన్ని రిలీజ్ చేయడానికి పూనుకోవడం జరిగింది. సో ఆ పేరులోనే ఉంది చూడండి, యూ డోంట్ నో వాట్ వార్ ఈస్. సో మీకు తెలియదు యుద్ధం అంటే ఏంటి అని. ద డైరీ ఆఫ్ యంగ్ గర్ల్ ఫ్రమ్ ఉక్రెయిన్. సో ఒక యంగ్ గర్ల్, ఉక్రెయిన్ నుంచి ఉన్నటువంటి ఒక యంగ్ గర్ల్ యొక్క డైరీ ఇది అని చెప్పడం. సో కర్కీవ్ అనే ప్రాంతం నుంచి డబ్లిన్ వెళ్ళిన ఎవా స్కలెట్స్కా అనే ఒక 12 ఏళ్ల బాలిక చేత ఇది రాయబడింది. సో ఆమె యొక్క యుద్ధ వాతావరణంలో ఆమె చూసిన ఒక
దృశ్యాలనండి, లేకపోతే అక్కడ జరిగిన సంఘటనలన్నింటిని వాటిని అన్నిటిని అక్షరబద్ధం చేసి ఒక డైరీగా రాయడం జరిగింది. సో అక్టోబర్ కల్లా దీన్ని విడుదల చేస్తామని బ్లూమ్స్‌బరీ వాళ్ళు ప్రకటన చేయడం జరిగింది. సో జేకే రోలింగ్ రాసినటువంటి హ్యారీ పోటర్‌ను కూడా ఈ బ్లూమ్స్‌బరీ అనే ఒక పబ్లిషర్స్ వాళ్ళే రిలీజ్ చేయడం జరిగింది. సో అందుకే ప్రపంచ ప్రఖ్యాతగాంచిన ఒక పబ్లిషర్స్ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఇది వార్తల్లో నిలిచింది. సో యూ డోంట్ నో వాట్ వార్ ఈజ్ ద డైరీ ఆఫ్ యంగ్ గర్ల్ ఫ్రమ్ ఉక్రెయిన్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు అంటే ఎవ్వా స్కాలెట్స్కా. సో పుస్తక ప్రచురణ హక్కులు 12 భాషల్లో ఇప్పటి వరకు అమ్ముడుపోయాయి. నెక్స్ట్ G7 శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది అంటే బవేరియన్ ఆల్ప్స్లో జర్మనీలో జరిగింది. ఎక్కడ? జర్మన్లో. G7 శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది అని అడగవచ్చు. సో ఎక్కడ జరిగింది అంటే జర్మనీలో. ఎన్ని రోజుల పాటు జరిగిందంటే 3 రోజుల పాటు ఇది జరిగింది. సో G7 కంట్రీస్ ఏంటి అంటే కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, అమెరికా. G7లో ఇండియా లేదు చూడండి. సో G7 సమ్మిట్లో గౌరవ సూచకంగా పాల్గొన్న వ్యక్తి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సో G7 శిఖరాగ్ర సదస్సు ఇటీవల ఎక్కడ జరిగింది అని అడగవచ్చు. ఎక్కడంటే బవేరియన్ ఆల్ప్స్లో జర్మన్లో. నెక్స్ట్ దక్షిణ కొరియా ఇటీవల వార్తల్లో ఉంది. ఎందుకంటే దేశీయంగా అభివృద్ధి పరిచిన ఒక తొలి రాకెట్ను విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. దాని యొక్క పేరు ఏంటి అని అడగవచ్చు. ఏంటి అంటే నూరి లేదా నూరి. చాలా చాలా ఇంపార్టెంట్. దక్షిణ కొరియా దేశీయంగా అభివృద్ధి పరిచిన తొలి రాకెట్ దాని పేరు ఏంటి అని అడగవచ్చు. ఏంటి అంటే నూరి లేదా నూరి. సో దక్షిణ కొరియాకి ఇటీవలే అక్కడ ప్రభుత్వం మారడము, అక్కడ కొత్త ప్రెసిడెంట్ రావడం జరిగింది. ఆయన పేరు ఏంటి అంటే యూన్ సియోక్ యోల్. ఏంటి? యూన్ సియోక్ యోల్. దాని యొక్క క్యాపిటల్ ఏంటి? సియోల్. ఏంటి? సియోల్. సో దక్షిణ కొరియా చేత అభివృద్ధి చేసిన తొలి రాకెట్ ఏంటి లేదా దాని పేరు ఏంటి అని అడగవచ్చు. ఏంటి అంటే నూరి. నెక్స్ట్ ఇథియోపియా ఆఫ్రికన్ కంట్రీస్లో ఒక భాగం అండి. సో ఇథియోపియా ఇటీవల వార్తల్లో నిలిచింది. ఎందుకంటే అక్కడ 2 జాతుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఏ జాతి అంటే ఆమ్రహా తెగకు చెందిన వాళ్ళు 200 మంది అక్కడ మృత్యువాత పడడం జరిగింది. 200 మందికి పైగా. సో అందుకు గానీ ఇటీవల వార్తల్లో నిలిచింది. ఆమ్రహా తెగ ఏ దేశంలో ఉంది అని అడగవచ్చు. ఎక్కడంటే ఇథియోపియాలో. సో అక్కడ ఒరామో లిబరేషన్ ఆర్మీ వాళ్ళు వీరిపైన దాడి చేశారు ఆమ్రహా తెగ పైన అనే ఒక అభివాదం లేదా ఆరోపణ ఉంది అనమాట. ఆమ్రహా తెగ ఏ దేశానికి చెందింది అని అడగవచ్చు. ఏ దేశానికి అంటే ఇథియోపియా దేశానికి చెందిన ఒక తెగ. నెక్స్ట్ గ్లోబల్ ఎలక్ట్రిక్ మొబిలిటీస్ రెడీనెస్ ఇండెక్స్. సో గ్లోబల్ ఎలక్ట్రిక్ మొబిలిటీస్ రెడీనెస్ ఇండెక్స్ 2022. సో గెమ్రిక్స్ అనేది ఒకటి రిలీజ్ చేయడం జరిగింది 2022. ఈ జాబితాలో ఇవి ఎలక్ట్రానిక్ వెహికల్ జాబితా ఇది. దానికి సంబంధించిన జాబితాలో భారతదేశం స్థానం ఎంత అంటే 11వ స్థానం. ఎంత? 11వ స్థానం. మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది అంటే నార్వే. సో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది? నార్వే. సో దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారు అంటే ప్రముఖ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థ అయినటువంటి ఆర్థర్ లీ లిటిల్ అనే సంస్థ దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో గ్లోబల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ రెడీనెస్ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానం ఎంత అని అడగచ్చు. ఎన్నో స్థానం? 11వ స్థానం. మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది అని అడగచ్చు. ఏది అంటే నార్వే. ఇది నార్వే. నెక్స్ట్ శ్రీరామాయణ యాత్ర. సో రామాయణ యాత్ర అనేది ఏంటి అంటే రామాయణానికి సంబంధించిన ఘట్టాలకు సంబంధించిన ప్రదేశాలను కలుపుతూ జరిగే ఒక రైలు యాత్ర. సో ఈ శ్రీరామాయణ యాత్ర లేదా ఎక్కడి నుండి ఎక్కడికంటే భారతదేశం నేపాల్ మధ్య జరుగుతుంది. సో శ్రీరామాయణ యాత్ర అనేది భారత్ నేపాల్ మధ్య జరిగే ఒక రైలు యాత్ర. సో ఢిల్లీలోని ప్రారంభమవుతుంది. సో అక్కడ ప్రారంభమైంది రామాయణానికి సంబంధించిన ఆ ప్రదేశాల చుట్టతా తిరుగుతూ ఒక ప్రాంతానికి చేరుతుందన్నమాట. సో ఎక్కడ నేపాల్లో ఎక్కడ టచ్ అవుతుంది అంటే జనక్పూర్లో. ఎక్కడ? జనక్పూర్లో. సో రామాయణ యాత్రలో భాగంగా నేపాల్లో ఏ ప్రాంతానికి ఆ రైలు చేరుకుంటుంది అని కూడా అడగవచ్చు. ఎక్కడంటే జనక్పూర్లో. ఎక్కడి నుండి ప్రారంభం అవుతుంది అంటే ఢిల్లీలోని సఫ్దర్జంగ్ రైల్వే స్టేషన్ నుండి. ఎక్కడ నుండి? ఢిల్లీలోని సఫ్దర్జంగ్ రైల్వే స్టేషన్ నుండి. నేపాల్లో ఎక్కడ చేరుతుంది, ఎక్కడ ఏ ప్రాంతాన్ని టచ్ అవుతుంది అంటే జనక్పూర్లో. సో భారతదేశంలోని దక్షిణ భారతదేశంలో తెలంగాణలో ఉన్నటువంటి అయోధ్య కూడా ఈ టచ్ అయ్యే ఏమంటారు దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన. సో ఆ దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచలం కూడా ఈ యాత్రలో స్థానం కల్పించడం జరిగింది. సో రామాయణ యాత్ర భారత్ మరియు నేపాల్ మధ్య జరిగే ఒక నూతన రైలుకు సంబంధించిన ఒక అంశం. సో నేపాల్లో ఎక్కడ టచ్ అవుతుంది? ఇది జనక్పూర్ అనే ప్రాంతంలో.
నెక్స్ట్ బిమ్స్టెక్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ సెంటర్. దీన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే శ్రీలంక రాజధాని అయినటువంటి కొలంబోలో. ఎక్కడ? శ్రీలంక రాజధాని అయినటువంటి కొలంబోలో. సో దాని యొక్క బిమ్స్టెక్ అనేది ఏంటి, దాని ఫుల్ ఫామ్ ఏంటి అంటే ద బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అనేది బిమ్స్టెక్ యొక్క ఎక్స్పాన్షన్. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బిమ్స్టెక్ని ఎక్స్పాండ్ చేయండి, దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడగవచ్చు. సో ఫుల్ ఫామ్ ఏంటి లేదా ఎక్స్పాన్షన్ ఏంటి అంటే ద బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అనేది బిమ్స్టెక్. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే బంగ్లాదేశ్లోని ఢాకాలో. ఎప్పుడు దీన్ని ప్రారంభించారంటే 1997 జూన్ 6న. ఎప్పుడు? 1997 జూన్ 6న. బిమ్స్టెక్ యొక్క టెక్నాలజీ ట్రాన్స్ఫర్ సెంటర్ ఇటీవల ఎక్కడ ప్రారంభించబోతున్నారు, ఏర్పాటు చేయబోతున్నారు అంటే శ్రీలంక రాజధాని అయినటువంటి కొలంబోలో. ఎక్కడ? శ్రీలంక రాజధాని అయినటువంటి కొలంబోలో. నెక్స్ట్ అంశం నాటో వార్షిక సదస్సు. నాటో వార్షిక సదస్సు ఇటీవల జరిగింది ఎక్కడ అని అడగవచ్చు. ఎక్కడంటే స్పెయిన్ రాజధాని అయినటువంటి మాడ్రిడ్లో. ఎక్కడ? స్పెయిన్ రాజధాని అయినటువంటి మాడ్రిడ్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో నాటో ఇటీవల వార్తల్లో బాగా నిలిచింది. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ పైన దాడి చేస్తున్నందుకు గాను ఈ నాటో అనేది చాలా వార్తల్లో నిలిచింది. సో నాటోకి సంబంధించిన అంశాలు కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో నాటో వార్షిక సదస్సు ఎక్కడ జరిగింది అంటే స్పెయిన్ రాజధాని అయినటువంటి మాడ్రిడ్లో. సో నాటోలో ఎన్ని దేశాలు ఉంటాయంటే 30 దేశాల కూటమి. ఇది ఎన్ని దేశాల కూటమి? 30 దేశాల కూటమి. ఎప్పుడు ఏర్పడింది ఇది అంటే 1949 ఏప్రిల్ 4న ఇది మొట్టమొదటిసారిగా ఏర్పడింది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే బెల్జియంలోని బ్రసెల్స్లో. ఎక్కడ? బెల్జియంలోని బ్రసెల్స్లో. దీని యొక్క సెక్రటరీ జనరల్ ఎవరు ఇప్పుడు అంటే జెన్స్ స్టాన్బర్గ్. ఎవరున్నారు? స్టాలెన్బర్గ్. ఎవరున్నారు? జెన్స్ స్టాలెన్బర్గ్ ఇప్పుడు దీని యొక్క హెడ్గా ఉన్నారు. సో నాటో వార్షిక సదస్సు ఇటీవల ఎక్కడ జరిగింది అంటే స్పెయిన్లోని మాడ్రిడ్లో. ఎక్కడ? స్పెయిన్లోని మాడ్రిడ్లో. నెక్స్ట్ మహిళా T20 సిరీస్ ఇటీవల ముగియడం జరిగింది. భారతదేశం మరియు శ్రీలంక వేదికగా జరిగింది శ్రీలంకతో. సో దీన్ని భారతదేశం 2-1తో కైవసం చేసుకోవడం జరిగింది. సో 3 మ్యాచ్ల సిరీస్లో భారతదేశం 2 మ్యాచ్లు, శ్రీలంక 1 మ్యాచ్ గెలవడం జరిగింది. సో T20 సిరీస్ ఇటీవల భారతదేశం శ్రీలంక జరిగింది. ఎవరు కైవసం చేసుకున్నారు లేదా ఎక్కడ జరిగింది అని అడగవచ్చు. శ్రీలంక వేదికగా జరిగింది. భారతదేశం దీన్ని కైవసం చేసుకోవడం జరిగింది. ఎందుకు ఇది వార్తల్లో అంశంగా ఉంది అంటే చెమరి ఆటపట్టు అనే T20 చరిత్రలో శ్రీలంక తరపున ఎక్కువ పరుగులు చేసిన వ్యక్తిగా ఈ మ్యాచ్ల ద్వారా వార్తల్లో నిలిచారు. సో చెమరి ఆటపట్టు అనే ఆమె ఈ T20లో శ్రీలంక తరపున ఎక్కువ అంటే 2000 పరుగులు చేసినందుకు గాను వార్తల్లో నిలిచారు. నెక్స్ట్ క్రికెట్కి సంబంధించిన అంశం ఇంగ్లాండ్ మరియు న్యూజిలాండ్ మధ్య ఒక టెస్ట్ సిరీస్ జరిగింది. దాన్ని ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. సో అంటే 3 మ్యాచ్లు జరిగితే 3కు 3 కూడా ఎవరు నెగ్గారు అంటే ఇంగ్లాండ్ నెగ్గడం జరిగింది. సో న్యూజిలాండ్ తరపున ఆడినటువంటి బ్యాట్స్మెన్ అయినటువంటి మిచెల్ ఆయన ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా లేదా ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా ఎంపిక కావడం జరిగింది. సో న్యూజిలాండ్ మరియు ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ను నెగ్గిన జట్టు ఏది అంటే ఇంగ్లాండ్. ఇది ఇంగ్లాండ్. సో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గెలుచుకున్న వ్యక్తి ఎవరు అంటే మిచెల్. నెక్స్ట్ ఆసియా కప్ టోర్నీ. సో ఆసియా కప్ టోర్నీ ఎక్కడ జరిగింది అంటే ఇండోనేషియాలో జరిగింది. సో భారత పురుషుల హాకీ జట్టు 1-0 తేడాతో జపాన్పై గెలిచి కాంస్య పథకాన్ని పొందింది. సో ఫైనల్లో దక్షిణ కొరియా మలేషియాను ఓడించి 5వ టైటిల్ నెగ్గడం జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఆసియా కప్ టోర్నీలో భారతదేశం నెగ్గిన పథకం ఏది అని అడగవచ్చు. ఏది అంటే కాంస్య పథకం. ఏది? కాంస్య పథకం. ఏ జట్టును ఓడించి? జపాన్ను ఓడించి. ఫైనల్లో ఎవరెవరు తలపడ్డారు అంటే దక్షిణ కొరియా మరియు మలేషియా తలపడ్డది. ఎవరు నెగ్గారు అంటే దక్షిణ కొరియా నెగ్గడం జరిగింది. సో ఎక్కడ జరిగే ఆసియా కప్ టోర్నీ, పురుషుల ఆసియా కప్ టోర్నీ ఎక్కడ జరిగింది అంటే ఇండోనేషియాలో. ఎక్కడ? ఇండోనేషియాలో. జూన్ నెలకు సంబంధించి మనము పలు అంతర్జాతీయ అంశాలను ఇప్పటి వరకు చర్చించుకున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొన్ని అంశాల గురించి చర్చించుకుందాం. టీచాట్ వీక్షకులకు నమస్కారం. ధన్యవాదాలు.